హలో వెల్కమ్ టు విస్ క్లబ్. ఎస్ఎస్సి జీడీ 2025కి సంబంధించి వేకెన్సీస్ అనేవి పెరగడం జరిగింది. ప్రీవియస్‌లీ మనం ఆల్రెడీ వేకెన్సీస్ వీడియో అనేది చేసాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నున్నాయి, తెలంగాణలో ఎన్నున్నాయి, ఫోర్స్ వైస్ కూడా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్యాస్ట్ వైస్ ఎన్ని వేకెన్సీలున్నాయి, ఇలా ప్రతి దాని గురించి కూడా క్లియర్‌గా ఒక వీడియో చేసుకున్నాం. ఈరోజైతే రివైజ్డ్ వేకెన్సీస్ మనకు రావడం జరిగింది. అంటే మొత్తంగా పాత నోటిఫికేషన్‌లో అంటే ఇదే నోటిఫికేషన్‌లో ప్రీవియస్‌గా నోటిఫై చేసిన వేకెన్సీస్ ఎన్ని, ఇప్పుడు రివైజ్ చేసి పెరిగిన నోటిఫికేషన్స్ ఎన్ని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని పెరిగాయి, తెలంగాణలో ఎన్ని పెరిగాయి, ఇలా ప్రతి విషయాన్ని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎస్ఎస్సి జీడీకి సంబంధించే కాకుండా ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి డౌట్స్ ఉన్నా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అక్కడ మీ డౌట్స్ అడిగితే క్లారిఫై చేయడం జరుగుతుంది. ఈరోజు వీడియోలోకి వెళ్తే టోటల్‌గా మనకి ప్రీవియస్‌గా నోటిఫై చేసిన వేకెన్సీస్ ఎన్నంటే 39,481 వేకెన్సీస్. అంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చిన టైంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 39,481 వేకెన్సీస్ అనేవి నోటిఫై చేయడం జరిగింది స్టార్టింగ్‌లో. ఈరోజు మనకొచ్చిన రివైజ్డ్ వేకెన్సీస్ లిస్ట్ ఒకసారి చూసుకుంటే అందులో 53,690 వేకెన్సీలు టోటల్‌గా మేల్ అండ్ ఫీమేల్. స్టార్టింగ్‌లో మేల్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 35,612 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఇప్పుడు రివైజ్డ్ వేకెన్సీస్‌లో 48,320 వేకెన్సీస్. అలానే ఫీమేల్స్‌కి స్టార్టింగ్‌లో 3,869 వేకెన్సీస్ ఉంటే ఇప్పుడు 5,370 వేకెన్సీస్. ఇంక్లూడింగ్ జనరల్ డిస్ట్రిక్ట్స్ అండ్ నక్సల్ డిస్ట్రిక్ట్స్ కలుపుకొని కంబైన్డ్‌గా చెప్పుకుంటే ఇన్ని వేకెన్సీస్. అదే ఒకసారి ఇంకా క్లియర్‌గా చూసుకుంటే క్లియర్‌గా ఇక్కడ మనం చూసుకుంటే ఎన్ని వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యాయని చూస్తే ప్రీవియస్‌లీ 39,481 వేకెన్సీస్ ఉంటే ఇప్పుడు 53,690 వేకెన్సీస్ అయ్యాయి. అంటే ఓవరాల్ ఇంక్రీజ్ మనం చూసుకుంటే 14,209 వేకెన్సీస్ అనేవి మనకి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అయితే జనరల్ డిస్ట్రిక్ట్స్‌కి, నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్‌కి 2 కలుపుకొని ఆ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఇదివరకు కూడా జిల్లాల విభజన జరగక మునుపు వరకు కూడా ఎక్కువ డిస్ట్రిక్ట్స్ ఉండేవి నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్‌లో. ప్రస్తుతం ఓన్లీ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ మాత్రమే నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్‌గా ఉంది ఆంధ్రప్రదేశ్‌లో. అలానే తెలంగాణలో చూసుకుంటే 2 డిస్ట్రిక్ట్స్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్‌గా కన్సిడర్ చేశారు. అయ్యేంటంటే భద్రాద్రి కొత్తగూడెం మరియు ములుగు. ఈ 2 డిస్ట్రిక్ట్స్ కూడా మనకి తెలంగాణలో నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏరియా కింద వస్తాయి. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ మాత్రమే నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇంకా క్లియర్‌గా చూసుకుంటే ఈ పెరిగిన వేకెన్సీస్ గురించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ 2 డిస్ట్రిక్ట్స్‌కి సంబంధించి చూసుకుంటే ఎన్ని వేకెన్సీస్ పెరిగాయని చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఇదివరకు కూడా మనకి ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్‌లో 724 వేకెన్సీస్ ఉంటే అయి ఇప్పుడు 944 వేకెన్సీస్ అయ్యాయి. తెలంగాణలో 518 వేకెన్సీస్ నోటిఫై చేసిన టైంలో ఉంటే, ఇప్పుడు రివైజ్డ్ వేకెన్సీస్ ఎంతకు పెరిగాయంటే 713 వేకెన్సీస్‌కి పెరిగాయి. ఇప్పుడు నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్‌లో చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్‌లో ముందు 91 వేకెన్సీస్ ఉంటే, ఇప్పుడు 118 వేకెన్సీస్ అయ్యాయి. అలానే తెలంగాణలో చూసుకుంటే 130 వేకెన్సీస్‌లు ఫస్ట్‌లో ఉంటే, ఇప్పుడు 192 వేకెన్సీస్ అయ్యాయి. ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి ముందు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలానే ఇప్పుడు పెరిగిన వేకెన్సీస్ ఎన్ని, ఈ రెండిట్ల మధ్య క్లియర్ కాంట్రాస్ట్ వేరియేషన్ అనేది మీ ముందు పెట్టడం జరిగింది. అలానే ఫోర్స్ వైజ్ ప్రతి ఫోర్స్‌కి సీఆర్‌పీఎఫ్‌లో ఎన్ని పెరిగాయి, బీఎస్ఎఫ్‌లో ఎన్ని పెరిగాయి, ఐటీబీపీలో ఎన్ని పెరిగాయి, ఇలా ప్రతి ఫోర్స్‌కి సంబంధించిన పీడీఎఫ్ ఏదైతే రిలీజ్ చేశారో అది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అక్కడ జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ అడిగితే నేను గ్యారంటీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ విస్ క్లబ్.